హలో ఆల్, వెల్కమ్ టు M3 మెడ్డాసా మచిలీపట్నం. ఈరోజు మన యొక్క వీడియోలో కూడా మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద బ్లోటింగ్ అండ్ ద బెల్లీ ఫ్యాట్. అంటే గ్యాస్ పట్టేయడానికిను లేకపోతే కొవ్వు పట్టేయడానికి తేడా ఏంటి కడుపులో. ఓకే, చూద్దాం. ద ఫస్ట్ థింగ్ మనం చూస్తే ఈ రెండింటికి తేడా ఏంటంటే బ్లోటింగ్ అంటే ఈ యొక్క గ్యాస్ పట్టేయడం అనమాట. అంటే అది ఒక టెంపరీ సెన్సేషన్. అది కేవలం కొద్ది నిమిషాలు కొంతమందికి, లేకపోతే కొంతమందికి ఒక రోజు, లేకపోతే కొంతమంది కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. కానీ బెల్లీ ఫ్యాట్ అన్నది మాత్రం అది గ్రాడ్యువల్గా అండి, అంటే ఒకేసారి కాదు, మెల్లంగా స్టార్ట్ అయ్యిద్ది ఆ కొవ్వు పట్టడం అన్నది. అది ఇప్పుడు గ్యాస్ పట్టడం అనుకోండి, మనం తీసుకున్న ఆహారం బట్టి. ఇప్పుడు లేడీస్కి అనుకోండి మెన్స్ట్రుయేషన్ సైకిల్స్ అంటారు, అంటే అదికి వచ్చే పీరియడ్స్ అంటారు, డేట్స్ అంటారు, వాటి వల్ల కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. కానీ ఈ యొక్క బెల్లీ ఫ్యాట్ అన్నది ఏంటంటే మన కడుపు దగ్గర, అంటే మన యొక్క శరీరంలో అడిపోస్ టిష్యూ అని చెప్పి ఉంటుంది, ఫ్యాట్ టిష్యూ అంటారు. దానిలో పేరుకుపోవటం, దానివల్ల వచ్చేదనమాట. అది కొద్దిగా ఇప్పుడు బ్లోటింగ్ అనుకోండి. ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే బెలూన్ ఉంది చూసారా, బెలూన్స్ అంటారు. ఈ యొక్క బెలూను గట్టిగా ఉంటుంది. మీరు చూస్తే దాన్ని మామూలుగా మీరు ముట్టుకుంటే అదేం స్పిషిగా అంటే అయ్యేది కాదు, గట్టిగా ఉంటుంది. కానీ లోపల ఉండదు మొత్తం గాలే. ఇప్పుడు సేమ్ గ్యాస్ పడడం కూడా అంతే. మీకు కడుపులో గ్యాస్ పట్టేసింది అనుకోండి, కడుపును ముట్టుకొని చూస్తే చాలా గట్టిగా తగులుతుందా, అదే. ప్లస్ కానీ బెల్లీ ఫ్యాట్ అంటే కొవ్వు పట్టే దగ్గర మాత్రం అలా ఉండదండి, చాలా మెత్తగా ఉంటుంది. ముట్టుకుంటే మామూలుగా స్మూత్ కానీ కుషీగానే ఉంటుంది అనమాట. అదే డిఫరెన్స్ గ్యాస్ పట్టడానికి కొవ్వు పట్టడానికి. ఇప్పుడు ఈ టాపిక్ని ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కొన్న డౌట్ అదే. అంటే కొవ్వు పట్టినోడికి, అంటే లావుగున్నోడికి పొట్టాలని ఉంటుంది, గ్యాస్ పట్టినోడికి కూడా పొట్టాలని ఉంటుంది. ఏంటి తేడా అన్నది కొంతమందికి అది ఆ గ్యాస్ పట్టింది అలానే ఉండిపోతుంది. దానికి ఎందుకు మరి ఇప్పుడు కొవ్వు పట్టినోడికి ఆడికి తేడా ఏముంది? ఇద్దరికి పొట్టలు అలానే ఉంటున్నాయి కదా చాలా రోజులు బట్టి. మీరు చెప్పినట్టు వెంటనే పోవట్లేదు కదా అంటే నేను దానికి చెప్తా ముందు సొల్యూషన్స్ ఏంటన్నది. ఇంకోటి మా యొక్క మెడికల్ దాంట్లో కూడా మీరు సింపుల్గా చెప్తుంది, అంటే సింపుల్ డిఫరెన్స్ చెప్తారు. ఏంటిదంటే బ్లోటింగ్ అంటే ఈ యొక్క బ్లోటింగ్ అంటే కడుపుని మీరు ముట్టుకోగానే కడుపు చాలా ఇబ్బందిగాను కష్టంగా అనిపిస్తుంది. కష్టంగాను మామూలుగా అబ్బారే ఏదో అవుతుందిరా నాకు, ఏటన్నా కష్టంగా ఉంది అంటే చాలా డిస్కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ బెల్లీ ఫ్యాట్ అలా ఉండదండి, మీకు జస్ట్ నార్మల్గానే ఉంటుంది. ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలనుకుంటే సింపుల్గా చెప్తారు డిఫరెన్స్. బ్లోటింగ్ అంటే గ్యాస్ పట్టేయడం అంటే కేవలం అది కడుపులో మాత్రమే పట్టిద్ది. కానీ కొవ్వు పట్టేయడం అంటే మన యొక్క తొడల్లోను, అంటే థైస్లోను, కడుపులో కూడా పట్టిద్ది, ఇది యొక్క కడుపు భాగంలో కూడా పట్టిద్ది. సో ఇన్ దిస్ వీడియో వాట్ ఐ వాంట్ టు సే ఈస్ the difference between the bloating and the belly fat is the bloating only occurs in your gut region, and I mean in your stomach, okay, in your gut region. But the belly fat occurs in your thighs and your hands and in your belly, in your belly also. So be careful, okay. I just want to clarify the doubts or clarify the misconceptions between the belly fat and the bloating, okay. I hope you understand. And ఇప్పుడు మనం తెలుగులోకి వస్తే, సరే మరి వీటికి సొల్యూషన్స్ ఏంటి సార్? మరి గ్యాస్ పట్టేసేదానికి బెల్లీ ఫ్యాట్కి మీరు డిఫరెన్స్ చెప్పారు, మరి ఈ యొక్క సొల్యూషన్స్ ఏంటి? మరి ఇప్పుడు గ్యాస్ పోవాలంటే అలా, బెల్లీ ఫ్యాట్ పోవాలంటే అలా. ఇప్పుడు గ్యాస్ పోవాలనుకోండి, సింపుల్గా చెప్తా. మీరు గ్యాస్కి సంబంధించిన ఫుడ్లో చాలా రకాలు ఉన్నాయి. అంటే గ్యాస్ పట్టించే ఫుడ్లు మనం అంటాం, కొన్నిసార్లు పప్పు తింటాం. పప్పు తింటాం వాళ్ళరా బాబు, అదేంటి మాట్లాడితే వీడికి కడుపు పట్టేస్తుంది అంటూ ఉంటారు కొంతమంది. అవి కానీ కొన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి, వాటిని పక్కన పెట్టి హై ఫైబర్ ఫుడ్స్ అంటే ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ని మీరు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇంకోటిది తినేటప్పుడు స్లోగా తినండి, ఎందుకంటే మీరు తినేటప్పుడు ఆ స్పీడ్ మీద తినటం వల్ల మీ కడుపులోకి మీ ఆహారంతో పాటు గాలి కూడా లోపలికి వెళ్ళిపోయి అక్కడ మీరు తినకముందే గాలి మీ కడుపులో ఉండిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా కడుపు చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట. అందుకని స్లోగా తినటం అలవాటు చేసుకోండి. ప్లస్ మెడికల్ పరంగా కూడా 32 సార్లు అన్నిసార్లు మనం తినలే, మనకి తెలుసు. చాలామంది అసలు మరీ మింగేస్తున్నారు ఫుడ్ని. కనీసం 10-15 సార్లు అన్న అలవాటు చేసుకోండి. బయట తినేటప్పుడు 15 సార్లు అంటే లెక్క పెట్టుకోమని కాదు, కానీ మరీ మింగేయద్దు ఫుడ్ని డైరెక్ట్, ఓకే. అది మంచి పద్ధతి కాదు. ఇంకా రెండోది బెల్లీ ఫ్యాట్. సార్ మరి బెల్లీ ఫ్యాట్ అలా పోగొట్టాలి అంటే కొవ్వు పట్టింది అన్నట్టు పోగొట్టాలంటే మంచిగా కార్డియో ఎక్సర్సైజులు, మాట్లాడితే జిమ్కి వెళ్ళమని నేను చెప్పనండి. లేదంటే మన వాళ్ళకి అదొక సరదా. మాకు తెలిసిన ఒక
నాకంటే ఆ వయసులో పెద్దవాళ్ళు అన్నయ్య వాళ్ళు. ఆళ్ళు "అన్నయ్య నువ్వు వెళ్లి కొద్దిగా ఎక్సర్సైజ్ చెయ్యొచ్చు కానీ మరీ ఆయన సుమారుగా 120, 130 కేజీలు దగ్గర దగ్గరగా చేయొచ్చు కదా" అని అంటే, "జిమ్‌కెళ్తా టైం లేదన్నాడు." ఇంటికాడ మనిషి నడిచేంత స్థలం ఉంటే సరిపోద్దండి మీరు మంచిగా ఎక్సర్సైజ్‌లు చేసుకోవడానికి. ఇప్పుడు నేనే ఉన్నాను. నేను ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాను. నేను ఎక్కువ కార్డియో మీద చూసుకుంటా. మాట్లాడితే జిమ్‌కి పోవాలి అయంతా మనోళ్ళు పెట్టుకునే సాకులు, సోది సాకులు. కాబట్టి బెల్లీ ఫ్యాట్ ఎవరైనా కొవ్వు కరిగించాలనుకుంటున్నారా జిమ్‌కి ఎళ్ళే అంత సత్తా మీకు ఉందంటే ఎళ్ళండి. ఎళ్ళి అంత డబ్బులు పెట్టుకోగలనంటే ఎళ్ళండి. బట్ ఫ్రీ సజెషన్‌గా నేనిచ్చేదేంటంటే మీరు ఇంట్లోనే కూర్చొని కార్డియో ఇప్పుడు ఇంట్లో కూర్చొని కార్డియో చేసుకుంటాను. అంటే కార్డియో ఎక్సర్సైజులు చేస్తాను. పుషప్స్ లేకపోతే క్రంచెస్ లేకపోతే ఇంట్లో ఏమేమి చేసుకోగలను అన్నీ వెయిట్ లిఫ్టింగ్‌లు కూడా ఇంటికాడ ఉన్నాయి. మాట్లాడితే డంబుల్స్ ఇయన్నీ ఎత్తడానికి కాదు గానీ రోల్ బండ్లు కూడా ఎత్తుకుంటూ ఉంటా ఇంటికాడ కూర్చొని. ఇదంతా గొప్పగాని కాదు గానీ మా ఫాదర్ నాకు అలానే అలవాటు చేశారు. ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్ మై ఫాదర్ taught me how to do exercises at home. I mean, when you have that, actually we don't have that all the equipment, but still, my father taught me how to manage or how to do exercise with the equipment which you have at home. నీ ఇంటికాడ నీ దగ్గర ఉన్న వస్తువులతోనే నువ్వు ఎక్సర్సైజ్ ఎట్టా చేయొచ్చు. వెయిట్ లిఫ్టింగ్కి అయితే రోల్ బండ్లు లేకపోతే డంబుల్స్ కొనుక్కొని చేయటం కానీ లేకపోతే మెయిన్ కార్డియో అనమాట. ఇంకా బయట వాకింగ్కి రన్నింగ్కి వెళ్ళటము ఇలా అలవాటు చేసుకున్నాను. సేమ్ అదే నేను కూడా మీకు ఇచ్చే సలహా ఎవరన్నా బ్లోటింగ్ది అయితే మాత్రం అంటే గ్యాస్ పట్టడానికి మాత్రం మీరు ఫుడ్ స్లోగా తీసుకోండి ప్లస్ ఎక్కువ ఫైబర్ ఉండే ఫుడ్ని తీసుకోండి. బట్ ఈ యొక్క బెల్లీ ఫ్యాట్ దగ్గర మాత్రం మీరు సరిగ్గా చూసుకొని మంచి ఫుడ్ తీసుకోవటం అంటే ఈ యొక్క షుగర్ని కట్ చేసి అన్నెసరీ బయట చెత్త ఫుడ్ని కట్ చేసి మంచిగా కార్డియో తీసుకుంటూ మేమైతే రాగి జావా జొన్నలు ఇవి తీసుకుంటూ ఉంటాం. ఫుడ్ అయితే జనరల్ ఫుడ్ మళ్ళీ నార్మల్గా అలా బ్రేక్ఫాస్ట్లకి వీటికి మాత్రం రాగి జావా నైట్కి కూడా రాగి జావా లేకపోతే జొన్న జావా కానీ సంథింగ్ అలా. కాబట్టి ఈ యొక్క రెండింటిని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ప్లస్ ఈ రెండింటికి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఐ హోప్ you know you understood the difference between the bloating and the belly fat. ఓకే, కాబట్టి ఈ యొక్క వీడియోలో చివరిగా నేను చెప్పేది ఏంటిదంటే ఇలాంటి యొక్క మిత్స్ లేకపోతే ఇలాంటి యొక్క మిస్కన్సెప్షన్స్ మీకు ఇంకా ఏదైనా ఉంటే మరి ఈ యొక్క కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ముఖ్యంగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఇంకా 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 కొత్త వీడియోలు ప్లస్ అందరికి అర్థమయ్యేలాగా తెలుగులోనే అంటే అక్కడ కొంతమంది మనకి ఇంగ్లీష్ ఆడియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ టుడే. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇదెందుకు నేను చెప్పడానికి ముఖ్య గల కారణం ఏంటంటే ఇట్స్ మై చైల్డ్హుడ్. అంటే నాకు కూడా చిన్నప్పటి నుండి ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అప్పటి నుంచి కూడా నాకు ఇదొక డౌట్గా ఉండిపోయింది. నాకు కూడా ఉండేది డౌట్. అలా నాకు చిన్నప్పుడు ఏ అయితే డౌట్స్ ఉన్నాయో లేకపోతే నన్ను ఎవరైతే ఏ రకమైన డౌట్స్ అడిగారో అవన్నిటిని కూడా నేను గ్యాదర్ చేసి ఒక వీడియోగా చేసి పెడతాను. ఎందుకంటే నాకు ఒక్కడికే రావుగా డౌట్స్, చాలామందికి ఇలాంటి జనరల్ కాన్సెప్ట్స్ మీద డౌట్స్ ఉంటాయి. నేను అందుకని వీడియో చేయడానికి గల కారణం. కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మేము ఫ్రీ మెడికల్ సజెషన్స్ కూడా ఇస్తూనే ఉంటాము. మీకు ఇంకేం డౌట్స్ ఉంటే కూడా దయచేసి మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇది మీకు వాల్యుబుల్గా ఈ వీడియో ఉందంటేనే. ఓకే, అండ్ టాటా.